జూపల్లి కృష్ణారావు స్పందించారు. జీవో ప్రకారం మద్యం సీసాలకు కొత్తగా హోలోగ్రామ్ టెండర్లు ఖరారు చేయాలని గతేడాది ఆగస్టు 13న ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ఆదేశించారన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 23 కంపెనీల హోలోగ్రామ్ లేబుళ్లు సరఫరా చేసేందుకు టెండర్లు వేశాయన్నారు. నిపుణుల కమిటీ ద్వారా ఈ టెండర్లు చేపట్టలేదని విమర్శించారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి 230 కోట్ల నష్టం కలిగిందన్నారు. చట్టబద్ధమైన ఆదేశాల అమలులో రిజ్వీ వైఫల్యం చెందారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎస్కు ఈ నెల 11న ఫిర్యాదు చేశానన్నారు. తప్పు చేసిన అధికారిపై ఫిర్యాదు చేయడం తప్పు కాదని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో నెలకు 10 లక్షల వేతనం ఆఫరం రావడంతోనే వీఆర్ఎస్ కోసం రిజ్వీ దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీఆర్ఎస్కు టెండర్ల వ్యవహారానికి ముడిపెట్టి తనపై బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు 10 లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అంటే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అది ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే వాలంటీర్ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రెండో ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు 10-20 ఉన్నాయి అన్నప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలు వచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పవుతుందా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పవుతుందా? ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఏజీ హాస్పిటల్